కేంద్రం ఏ రకంగా తెలంగాణని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఎంత అణిచివేయడం కోసం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో ఇది తెలంగాణ ప్రజానీకానికి తెలియాలి. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణను బంగారు తెలంగాణ చేయడం కోసం కేసీఆర్ గారు పడే తపనను మాత్రం మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తారు. హాలియాకి మంచి అభివృద్ధి ఎట్లా చేయాలనే దాని మీద నోబుల భగత్ గారని పిలవాలా, లయన్ భగత్ గారని పిలవాలా? కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఇట్లా రైతుల దగ్గర ఇట్లాంటి చేయదలుచుకోలేదు. కానీ ఒకరి తర్వాత ఒకరు వారసత్వం తీసుకుంటూనే ప్రాంత అభివృద్ధికి వర్గంలో హాస్పిటల్స్ అభివృద్ధి, ఇరిగేషన్ అభివృద్ధి. సరే వస్తాను, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను, ఖచ్చితంగా నువ్వే ఉండగలుగుతావు ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేశారు. రైతు కనుక ఒరేస్తే అది ఉరిలాగా మారుతుంది. ఇది చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి రాబోయే కాలంలోని. మరి బంగారు తెలంగాణ వస్తే మా బతుకులు మారిపోతాయి, మేమంతా బాగుంటాము అని చెప్పేసి యావత్ యువత మొత్తం సార్ ఎదురు చూసింది. నిరుద్యోగుల ప్రధానంగా ఉన్న సమస్య నిరుద్యోగం.